హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి. నేనైతే మీ ముందుకు సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఇంట్రెస్ట్ వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఇవో ఒంగోలు జాతి పశుపోషకులు మధ్యతరగతి స్థితిలో ఉన్నా కానీ ఒంగోలు జాతి యొక్క ప్రేమతో వాటి యొక్క అభిమానంతో అయితే తన కొండ స్థాయిని బట్టి మంచి ఒంగోలు జాతి గిత్తలను అయితే పోషిస్తున్నారండి. ఈరోజు అయితే వారి యొక్క ఎద్దులు బేట వేసే ప్రాంతం కాడకైతే మనం రావడం జరిగిందండి. ఈరోజు అలానే ముందు పెట్టిన వీడియోలు అయితే 30K సెలబ్రేషన్స్, అలానే అతను ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత షావల హేమంత్ సాయిరామ్ సెలబ్రేషన్ వీడియో కూడా చేయడం జరిగింది. ఈ యొక్క సమయంలో అయితే వారితో ఒంగోలు జాతి ఎస్ఎస్ఆర్ బుల్స్ అధినేత అయినటువంటి షావల గోపీకృష్ణ గారి తో అయితే మనం మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో అతను అసలుకి ఏంటి విషయం ఏంటి, అతని అభిమానం ఎలా వచ్చింది, ఈ ఒంగోలు జాతి ఎద్దుల్ని ఎందుకు ఇంత ఖర్చు పెట్టి పోషిస్తున్నారు, అలాంటి మంచి మంచి విషయాలను అయితే మనం తెలుసుకుందామండి. వారి యొక్క మాటల్లో అయితే వీడియో వారు మాట్లాడతారు, మనం చూద్దామండి. నమస్తేనండి గోపికృష్ణ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తేనండి. చెప్పండి సార్, మీరు ఇంత ఖర్చు పెట్టి అసలు మీకు ఈ వయసులో ఎందుకు ఇలా ఒంగోలు జాతి ఎద్దుల్ని ఇంత ఖర్చు పెట్టి పోషిస్తున్నారండి? ఒంగోలు జాతి ఎద్దుల మీద ఉన్న ఆప్యాయత అనురాగం మీద మేము ఎద్దులను పోషించడం జరుగుతుంది. ఓకేనండి. ఎప్పటి నుంచి పోషిస్తున్నారు మీరు? అసలు ఏందండి వీటి చరిత్ర చెప్పగలరా? అసలు వీటి మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మీరు వయసు చూస్తే 30 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే వయసు ఉంటుంది. మీరు మధ్యతరగతి స్థితి అని మాకు తెలిసింది, కానీ వీటి మీద ప్రేమతో మీరు ఎలా పోషిస్తున్నారు? చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కదండి వీటిని. మాది ఫస్ట్ కానించే వ్యవసాయ ఫ్యామిలీ సార్. మాకు చిన్నప్పటి నుంచే ఎద్దులు, మా నాన్నగారు కానీ మా అన్నయ్య గారు కానీ ఎద్దుల మీద ఆప్యాయతతో మేము ఎద్దుల్ని సెట్ చేసుకోవడం జరిగింది. మేము 2013లో ఎద్దుల్ని మొదలు పెట్టడం జరిగింది సార్. అప్పుడు ఫస్ట్ లో ఒక జతతో మేము రావడం జరిగింది. చిన్న తర్వాత 2013లో మేము చిన్నగా మా ఊర్లో రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు జరిగాయండి. ఆ పోటీలకి వెళ్ళి చూడటం అట్లా మేము చిన్నగా వ్యవసాయతరంగా ఒక జతను టచ్ రోల్ తెచ్చుకున్నామండి. ఆ టచ్ రోల్ తెచ్చుకొని మేము లోకల్ స్థాయిలో పాల్గొనేవాళ్ళం. ఫస్ట్ మా ఊరు స్థాయిలో వరకు, గ్రామ స్థాయిలో అట్లా ఇంట్రెస్ట్ మీద మేము ఎద్దులు పెట్టడం అనేది జరిగింది. ఒక జతని ఫస్ట్ మేము సెట్ చేసుకున్నాము. అప్పుడు మా లోకల్ టీం, మా ఊళ్ళో ఓన్లీ నా టీం ద్వారా మేము తెచ్చుకొని సెట్ చేసుకున్న తర్వాత లోకల్ టీం అంటే ఇళ్ళ పక్క వాళ్ళు? అవును సార్, మా వాళ్ళు, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ తో మేము సెట్ చేసుకోవడం జరిగింది. జరగడం వల్ల ఫస్ట్ లో కొద్దిగా చిన్న అవాంతరం జరిగి కొంచెం తేడా పడ్డామండి. తర్వాత ఒక జతని మేము టచ్ తోడ జతని ఒక దోడినాము కొండూరులోనేమో 50 వేలకు తెచ్చుకున్నాము. ఒక దోడినాము ఏటవతల పనిగల పాళ్ళు ఒక దోడిని 52 వేలకు తెచ్చుకుంటే వాటిలో మాకు ఒకటి సెట్ కాల. ఫస్ట్ సెట్ కాకపోయిన తర్వాత ఒక చిన్న అవాంతరం జరిగి మా మనిషికి ఒక అబ్బాయి కొద్దిగా చిన్న యాక్సిడెంట్ లాగా జరిగి మేము తేడా పడి అమ్ముకోవడం జరిగింది. కొన్ని ఇబ్బందులు పోలేము ఫస్ట్ లో మేము. తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ మేము ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం అని ఆలోచించి తర్వాత మళ్ళీ ఒక దోడనే దొడ్లేరు కృష్ణారెడ్డి గారి కాడ 42 వేలకు ఒక దోణ కొనుక్కొచ్చాం. 42 వేలకు ఆ దోణ కొనుక్కొచ్చిన తర్వాత దాన్ని మేము ఒక 10 రోజుల తేడాతో సారంగపల్లి కొత్త వాళ్ళకి మేము ఒక పందెం తోలుకున్నాం. మేము అన్నబట్టవరపాలెం టచ్ పళ్ళలో పాల్గొంటే మాకు ప్లేస్ రాకపోయినా ఎద్దు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. ఆ దోణ చూసి సారంగపల్లి కొత్తూరు వాళ్ళు ఆ దోడని కొనకెళ్తే ఆ దోడ వాళ్ళకి మంచి విజయాలు సాధించి పెట్టింది. దగ్గర టచ్ పళ్ళల్లోను, జత పళ్ళల్లోను, 4 పళ్ళల్లోను రాష్ట్ర స్థాయిలో మంచి బహుమతులు ఫస్ట్ ప్లేస్ తీసింది. దాంతో మాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. మేము తీసుకొచ్చిన దోడలో కూడా మనం కూడా ముందుకెళ్ళగలుగుతాం అనే ఒక ఆలోచనతో అట్లా స్టార్ట్ చేసాం. గ్యాప్ ఇచ్చాం. మళ్ళీ గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత మా సోదరుడు ఏపూరి నరసింహారావు, గరికపాడు సీను, నేను, ఏపూరి బాబు, మేమందరం కలిసి వాళ్ళది పోయిందాం సార్. మాకు వచ్చి ఇట్లా ఒక దశ సెట్ చేసుకున్నామని పరిచయంతో ఏటవతల నెమల దగ్గర నుంచి ఒక దోణ తెచ్చుకున్నాం సార్. ఒక దోణ గరికపాడు నుంచి తెచ్చుకున్నాం. మేము ఫస్ట్ పాల్గొనడంతోనే కుందూరు పాలెంలో మాకు అసలు ఎప్పుడు ఏం తెలియదు. మేము టచ్ పాళ్ళలో 6వ బహుమతి సాధించుకున్నాం. ఎర్ర దూడ, పుల్ల దూడను, తెల్ల దూడ సార్. ఆ దూడతో మేము 6వ బహుమతి సాధించి ఫస్ట్ అసలు మేము స్టార్టింగ్ రాష్ట్ర స్థాయిలోకి రావడంతోనే ఫస్ట్ బహుమతి వచ్చింది మాకు.
అప్పుడు దాకా మా ఊరు స్థాయిలో వరకు మేము జస్ట్ ఓన్లీ లోకల్ స్థాయిలో ఆడుకునేవాళ్ళం. ఏదో మనం అంత కాదు కదా, మనం జస్ట్ అరక వ్యవసాయం చేసుకునే వాళ్ళ మాదిరిగా మేము సెట్ చేసుకున్నాం. అర్థం మాకు చాలా సంతోషం వేసింది. తర్వాత ఆ జాతను మేము అమ్ముకున్నాం సార్. అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఒక దూడను మేము కండక్టర్ రాము గారి కాడ 1,15,000 ఒక దూడ కొనుక్కున్నాము. మా ఊర్లో ఒక దూడ కొనుక్కున్నాం సార్. మా ఊర్లోనే మా అబ్బాయి దగ్గర, మా రిలేటివ్ దగ్గర ఒక దూడ 60,000కి దాన్ని కొనుక్కొని మేము రాష్ట్ర స్థాయిలో మళ్ళీ రెండోసారి ఆ సీజన్ అయిపోయింది. నెక్స్ట్ సీజన్ కి వచ్చేసరికి మేము గట్టు దగ్గర తెలంగాణ రాష్ట్రం గట్టు పందెం కాడ అక్కడ పెట్టుకున్నాం సార్. అప్పుడు కూడా మాకు మా ఫ్రెండ్స్ నరసింహ గారు కానీ వీళ్ళు కానీ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అక్కడ పెట్టుకుంటే అక్కడ కూడా మేము 5వ ప్లేస్ వచ్చింది మాకు. అక్కడ మంచి ప్లేస్ వచ్చింది మాకు. తర్వాత మేము కొద్దిగా మేలచెరువులో పాల్గొన్నాం. తర్వాత ఒక పందెం మేలచెరువులో కూడా పాల్గొంటే మేలచెరువులో 6వ ప్లేస్ వచ్చింది. ఒక దూడ కొంచెం మాకు వీక్ గా ఉంటే ఆ దూడ కొంచెం బాగుంది. దాన్ని మేము ఏం చేసామంటే దాన్ని 1,80,000 రూపాయలకి యామన మోహన్ శ్రీ గారు, కొత్తపాలెం రామారావు గారు వాళ్ళకి తీసుకెళ్లిపోయారు. ఆ దూడ వాళ్ళ తర్వాత ముసలి గారి కాడికి వచ్చింది. మళ్ళీ తిరిగి ఆ దూడ మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ముసలి గారు అంతకుముందు మేము పరిచయం పెంచుకున్నాము, ముసలి గారిని పిలిపించి తోలుకుందాం అని చాలా ఆలోచన చేసాం. కాకపోతే మా స్థాయి కొద్దిది అంత పెద్ద డ్రైవర్ గారు మాకు వస్తా లేడా అని మేము చిన్న అపోహతో ఉండేటోళ్ళం. తర్వాత పెద్ద కంపెనీ అప్పుడు ఆర్కే గారికి అట్లా పెద్ద పెద్ద కంపెనీలకు తోలుతున్నాడు సార్. అట్లా ముసలి గారు అట్లా పెద్ద పెద్ద కంపెనీలకు తోలుతునేసరికి మేము ఆలోచించాం, మనం కొద్దివాళ్ళం, మా అమ్మగారు కానీ మా అన్నయ్య గారు కానీ వీళ్ళందరూ అరిసేటోళ్ళు, నీకెందుకురా ఈ పంది పెద్దలు వ్యవహారం ఇవన్నీ, వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఇట్లా చేసుకుంటారు, మనకెందుకు, మనం కొద్దివాళ్ళం అని సెట్ చేసేవాళ్ళు. అయినా సరే నేను చిన్నగా ఆలోచించుకొని స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఎద్దగడక ముందుకు రావడానికి నేను ఆలోచిస్తా ఉండేవాడిని. తర్వాత ఆ ఎద్దు మంచి ప్లేస్ తోలింది. అది కూడా ముసలి గారి కాడికి వెళ్ళింది, రామారావు గారి కాడ జతపల్లల్లో ఉంది, టచ్ లో ఉండి జతపల్లల్లో గణపారం, ఆకులు గణపారం అవన్నీ 5వ ప్లేస్ 4వ ప్లేస్ అట్లా తోలింది. రామారావు గారికి కూడా మంచి పేరు వచ్చింది. రామారావు గారి కాడ నుంచి టెంపల్ సీన్ గారు 5 లక్షలు కొనుగోలు చేశారు దాన్ని. ఆ ఎద్దు వాళ్ళకి బాగా మంచి, ఇంకా బాగా తోలి మంచి ప్లేస్ సాధించింది. సరేలే మనం కూడా ఇస్తున్నాం కదా, ఎద్దుల ఫీల్డ్ లో కొత్త అనుభవం వచ్చిన తర్వాత ఈ లోపల ఇంకొక జాతను మేము ఎట్లానే మాచర్ల దగ్గర నాగరాజు అని మా ఫ్రెండ్ ఒక అబ్బాయి పరిచయం అయ్యి, నాన్న ఇట్లా సంగతి నాకు అక్కడ దూడ ఉందన్న మా వాళ్ళ కాడ అంటే 60,000 రూపాయలకి దాన్ని కొనుక్కొచ్చుకున్నాం. 62,000 కొనుక్కొచ్చుకున్నాం మేము. దానికి రాయలసీమ నుంచి ఒక దాకా కొనుక్కొచ్చుకుంటే మేము అవి ఫెయిల్ అయిపోయినాయి. ఫెయిల్ అయితే వాటిలో ఒకటే సెట్ అయింది, బుట్టదొకటి. ఆ బుట్టదాను ఈ 62,000 కొనుక్కొచ్చుకున్న ఎద్దుని మేము చిన్నగా జాగ్రత్త చేసుకుంటా ఉన్నాం. 4 పళ్ళల్లో ధర్మారం పందెం ఆడాం మేము. అప్పుడు ఇంకా ఎవరు లేరు ఆ ధర్మారం పందెం ఆడటానికి. నేనే తెలిసి తెలియక నేనే పగ్గాల్లో ఉండి, మా మేనల్లుడు నాగయ్య గారు బాగా సపోర్ట్ చేసేవాడు నాకు. అట్లా వెళ్ళాం ముందుకి. వెళ్ళిన తర్వాత ఆ ఎద్దు మాకు దగ్గరగా 6 పళ్ళకి వచ్చింది. 6 పళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ నరసింహ గారు వీళ్ళందరూ వచ్చేసి బ్యాటాలు వేయడం. మేము మామూలుగానే ఫస్ట్ జత మీద సెట్ చేసుకున్నాం సార్. తూములూరు అట్ట 4-5 పందాలు ఆడి, నరసరావుపేట 7-8 పందాలు ఆడితే మాకు మంచి ప్లేస్లు అయితే రాలా. వెనక్ ప్లేస్ లో ఉన్నాం. ఒక ఎద్దు మడికి బాగా క్లిక్ అయింది. ఆ ఎద్దు క్లిక్ అయిన తర్వాత దగ్గరగా ఒక 15 పందాల దాకా సత్తనబెల్లి అమ్మటే ఎండ్లూరు ఈశ్వరరావు గారు, బాబాయ్ గారు ఎద్దుతో పెట్టుకొని మేము బాగా మంచి రాష్ట్ర స్థాయిలో ఇంకా ఆటోమేటిక్ వెళ్ళిపోయాం. ఎండ్లూరు ఈశ్వరరావు గారు ఎద్దు పక్కన పెట్టుకొని దిగాలండి. అది ఆ ఎద్దు ఇప్పుడు ఆ ఎద్దుతో మా ఎద్దుని కలిపి ఆడుకున్నాం. ఆడిన తర్వాత మాకు ఎక్కడికి వెళ్ళిన 4వ ప్లేస్ 5వ ప్లేస్ అట్లా మేలచెరువు పందెం దగ్గర 20 జాతల్లో కూడా మాకు 5వ ప్లేస్ వచ్చింది. ఆ 5వ ప్లేస్ వచ్చేసరికి ఇక మేము ఆ ఎద్దుని కంటిన్యూషన్ చేసాం. ఇంకా తర్వాత ఇక ఆ ఎద్దుని ఈ లోపల ముసలి గారు మాకు పరిచయం అయ్యాడు. ఇట్లా సంగతి మా ఊర్లో రాష్ట్రాయి పందాలు పెడితే ఇట్లా అంటబ్బా ఇక్కడ ఎద్దులు ఉన్నాయని చెప్పేసి వచ్చాడు. వస్తే పాపం ఆయన గారే వచ్చాడు. వచ్చి ఇట్లా సంగతి ఏందబ్బా నీ ఆలోచన ఏంటంటే, సార్ ఇట్లా సంగతి అంటే ఇట్లా ఎద్దులు పెట్టుకున్నాం సార్ అంటే, సరే నేను జాగ్రత్త చేస్తాను అబ్బాయి, ఒక బ్యాట్ వేసి పెట్టండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసాం. చేస్తే అప్పుడు సార్ పిఆర్ వాళ్ళు అట్లా పెద్ద కంపెనీల వాళ్ళతో అడప అట్లా ఎప్పుడన్నా కుదిరినప్పుడల్లా వచ్చి ఒక బ్యాట్ వేస్తా ఉండేవాడు. ఆ ఎద్దుని మేము తర్వాత 3,80,000 రూపాయలకి కొక్కిలిగడ్డ కరెంట్ సేవ గారి వాళ్ళకి మేము అమ్మాం. వాళ్ళు కేటగిరీలో ఆడుకున్నారు. అది మంచి ప్లేస్, జూనియర్ లో దిగాల ఎద్దు. ఇట్లా ఈ 3 ఎద్దులు కొంచెం సెట్ అయ్యాం. ఈ లోపల ముసలి గారు బాగా పరిచయం అయ్యారు. ముసలి గారు పరిచయం అయిన తర్వాత మేము అంచులూరుపాలెంలో అగ్నిజ్వాల అనే ఎద్దుల్ని 2,30,000 రూపాయలకి మా ఫ్రెండ్ సురేష్ గారి దగ్గర కొనుగోలు చేయడం జరిగింది.
ఆ జతతో మేము మంచి స్థాయిలోకి అరంగేట్రం చేయడం జరిగింది. మేము పాలపల్లలో కొనుక్కున్నాం, అగ్నిజ్వాల అది పాలపల్లలో కొనుక్కున్నాము. పాలపల్లలో కొనుక్కొని ఎప్పుడైతే మొదలు పెట్టాము అసలు మేము ఆ జతతో మాకు మంచి పేరు తెచ్చిపెట్టిన ముసలయ్య గారు ఒక్క బేట వేసి ఆ జతను మాకు అనబడ్డ ఫస్ట్ ప్లేస్ కొట్టి పెట్టాడు. ఫస్ట్ ప్లేస్ ఎప్పుడైతే కొట్టాడో ఇంకా మాకు చాలా సంతోషం చేసింది. ఇంతవరకు మేము ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ అనేది దాకా పోలా, ఎప్పుడు వెనక్కి సిక్కి 4వ ప్లేస్ 5వ ప్లేస్ 6 అట్లా ఏదో వెనక్కి సిక్కి ప్లేసులకే పరిమితం అయ్యాం. ఎప్పుడైతే ముసలయ్య గారు సారథ్యం తీసుకొని పగ్గాల్లోకి వచ్చాడో, ఎప్పుడైతే వచ్చారో ముసలయ్య గారి సారథ్యంలో అగ్నిజ్వాలతో మేము ఫస్ట్ ప్లేస్ తీసుకున్నాం. అన్నబట్టూరుపాలెం ఫస్ట్ ప్లేస్ తీసుకున్న తర్వాత సార్ బాగా మంచి హార్డ్ వర్క్ చేయించి వాటిని మేళ చెరువులో 18 జతల్లో మాకు ఎక్సెల్ ప్రైజ్ పెట్టాడు. ఇంకా చాలా సంతోషపడ్డాం మేము. అక్కడ ఆల్మోస్ట్ 20 జతల దాకా వచ్చినట్టు 18 జతలు వచ్చింది సార్. 18 జతల్లో మేము ఫస్ట్ కాడి మాదే సార్. ఫస్ట్ కాడి కొట్టి ఆ కోర్టులో మేము ఫస్ట్ ప్లేస్ చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. నాకు రవీంద్ర బాబు గాని, నరసింహ గారు గాని, సైదా గారు గాని, నవీన్ అట్లా పొరుగురు నుంచి కుర్రోళ్ళు వచ్చేవాళ్ళు బాబు. గోపి అట్లా నాకు వచ్చి పాపం గురుసు నందిగం గురుసు అట్లా మంచి హెల్ప్ చేసి నాకు అగ్నిజ్వాల ఇదైన దాకా చేశారు. తర్వాత ఇంకా ముసలయ్య గారు నాకు ఇంకా కంటిన్యూషన్ గా ఇంకా రావడం జరిగింది. తర్వాత మేము సత్యాధారం అనే ఒక జతను కొనుక్కు తీసుకొచ్చాము. ఒక నిమిషం అండి, సారీ సార్ చెప్పండి. అగ్నిజ్వాల అంటే ఇప్పుడు ఓసురారెడ్డి దగ్గర ఉన్నటువంటి 6 పళ్ళ గిత్తలు అవి మీవేనండి? అదే సార్, అగ్నిజ్వాల అంటే ఓసురారెడ్డి గారికి ఇచ్చాం సార్ మేము. ఇప్పుడు 6 పళ్ళల్లో గానీ, జత పళ్ళల్లో గానీ, 4 పళ్ళల్లో గానీ మంచి మంచి అన్ని ఎక్కడ పోయినా గానీ ఫస్ట్ ప్లేస్ వస్తున్నాయి, మంచి ప్లేస్. అలా ఫస్ట్ ప్లేస్ వస్తుంటే ఆ యొక్క లైవ్లు చూసినప్పుడు గానీ, వీడియోలు చూసేటప్పుడు గానీ మీకు ఏమనిపిస్తుంది అండి ఆ టైంలో? మేము చాలా ఒక పరంగా చెప్పాలంటేనేమో చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. ఎందుకంటే మేము ఇచ్చిన ఎద్దులు ఎక్కడికి వెళ్ళినా మంచి ప్లేసులు సాధిస్తున్నాయనే ఆలోచన మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఇంకొకటి ఏం ఆలోచించామంటే ఇంత మంచి ఎద్దులు అమ్ముకొని మేము పొరపాటు చేసామని కూడా కొన్నిసార్లు అనుకున్న సందర్భాలు. ఎవరికైనా సాధ్యమేనండి మంచి ఎద్దులు అలా ప్లేసులు కొడుతుంటే అబ్బాయి ఎందుకు అమ్ముకున్నాం అనేది ఎవరికైనా ఏ యొక్క మనిషికైనా వచ్చే ఆలోచనేనండి. అయితే మా ఊర్లో మేము ఇట్లా ఎద్దులు మేపుతున్నప్పుడు అయితే నీకు పంది పెద్దులా అని నన్ను చాలా మంది కూడా హేళన చేశారు సార్. హేళన చేసినా గానీ మేము ఎప్పుడైతే అగ్నిజ్వాలతో ఫస్ట్ పెట్టాము ఆ పోవన్ అనేది మేము చెరిపేసాం. ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు మీ పేరు అనేది ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. ఎస్ఎస్ఆర్ బుల్స్ అనేది ఏ పందెం కాడపైన ఒక ఏంటంటే టార్గెట్ ని ప్లే చేసే ఎద్దులు వస్తున్నాయని ఆలోచన అయితే రైతు సోదరులకి అర్థమవుతుంది. ఓకే అండి, ఇంకా అగ్నిజ్వాల గురించి మీ యొక్క అభిప్రాయం? అంటే అక్కడ మేళ చెరువులో ఆల్మోస్ట్ 18 నుంచి 20 జతలు అయితే పాల్గొన్నాయి. డ్రాలో మొదటి జత గానీ కాడికి వచ్చింది. ఆ క్షణంలో మీకు ఏమనిపించింది? మన టార్గెట్ ని ఫేస్ చేస్తాం, అసలు ఫస్ట్ కొడతామన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? అసలు అలాంటి సమయంలో ముసలి గారు మీకు ఏమి సలహా ఇచ్చారు? మందే టార్గెట్ ఫస్ట్ వచ్చింది, అంత స్కోర్ బీట్ చేసి ఆ 18 జతలను కూడా స్కోర్ ని అయితే బీట్ చేయలేకపోయినాయి. ఆ క్షణాన్ని మీకు ఎలా ఉంది? అయితే సార్ మాకు మా డ్రైవర్ గారు ఎప్పుడైనా సరే మమ్మల్ని ఎప్పుడు ఇబ్బందికరంగా మనం ఫస్ట్ కొడతా నేను లేకపోతే ఇంకొక రకంగా నేను ఇలా ఫస్ట్ కొడతా, రేపు ఫస్ట్ కొడతా, ఆ ఎద్దులను కొడతా, ఈ ఎద్దులను కొడతానని మాతో ఎప్పుడు అనేరు కదా సార్. మాకైతే మనం దేవుడి దయ వల్ల మనం ఒక జతను సెట్ చేసుకున్నాం. మనకి మంచిగా సపోర్ట్ చేసి నేనున్నాను, నాకు సపోర్ట్ చేసే మా ఫ్రెండ్స్ ఐ మీన్స్ టీమ్స్ నరసింహారావు గారు గాని, గొలిసేసి సైదా గారు గాని వీళ్ళందరూ ఉన్నారు. మంచి టీం ఉంది, నాకు బెస్ట్ టీం ఉంది. నా టీం సపోర్ట్ ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం మంచిగా తోలుకున్నాం ఎద్దుల్ని. మనకి ఏ ప్లేస్ దేవుడు ఇస్తే అది మనం తీసుకున్నాం అనే ఒక అపోహతోనే ఉన్నాం సార్ మేమైతే. ఫస్ట్ కూడా ఎప్పుడైనా సరే అట్లా అని చెప్పేసి మేము ఫస్ట్ కొట్టామని చెప్పేసి ఎక్కడ మేము పొంగిపోయింది లేదు, లాస్ట్ ప్లేస్ లో వచ్చిందని చెప్పేసి కుంగిపోయింది ఏం లేదు సార్. యథావిధిగానే ఉన్నాం ఇప్పటికి. అయితే అగ్నిజ్వాలతో ఫస్ట్ కొట్టడం అనేది అంటే చాలా అదృష్టం సార్. మేమైతే ఎంతో అదృష్టం చేసుకుంటే మాకు ఆ శివుడి సన్నిధిలో మాకు ఎక్సెల్ ప్రైజ్ వచ్చిందని మేము చాలా సంతోషం. స్టిల్ రికార్డ్ అలానే ఉన్నట్టుందండి, రికార్డ్ క్రాస్ చేసి అట్లానే ఉంది సార్. స్టిల్ అలానే ఉందండి. 2023లోనండి మీరు 22లో అండి. స్టిల్ గత సంవత్సరం కూడా వీళ్ళు ఇచ్చిన గిత్తేనండి. గత సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో ఎస్ఎస్ఆర్ బుల్స్ వారు ఇచ్చినటువంటి పుష్ప గిత్త, అలానే ఇంకొక గిత్త అండి. వీళ్ళు ఇచ్చినటువంటి గిత్తే ఆ యొక్క శివుడి సన్నిధిలో మేళ చెరువులో పాలపళ్ళు జతపళ్ళు సార్. జతపళ్ళలో ఫస్ట్ కొట్టినాయండి. ఫస్ట్ ఎస్ఎస్ఆర్ బుల్స్ అదేనండి. జతపల్లలో అయితే ఫస్ట్ కొట్టడం జరిగింది. అయితే పాలపల్లలో తోలినటువంటి రికార్డ్ అయితే స్టిల్ ఇప్పటికీ అలానే ఉందండి. మరి 2025 సంవత్సరంలో ఎవరు క్రాస్ చేస్తారో తెలియదు. 2024 సంవత్సరంలో తోలినటువంటి రికార్డ్ అయితే అలానే ఉంది ఇంకా. ఓకేనండి, మీరు నెక్స్ట్
పుష్పగిత్త అని మన వీడియోలో చాలా వచ్చే ఉంటాయండి. ఆ పుష్పగిత్త గాడ వీరి దగ్గర నుంచి వచ్చింది. వీరి దగ్గర నుంచి వచ్చి వాళ్ళు ఫస్ట్ పందెంగా అయితే మేల చెరువులు పందెంలో అయితే జతపల్లి భాగంలో ఫస్ట్ ప్లేస్ కొట్టారండి. ఆ క్షణం ఎలా అనిపించిందంటే, మీరు ఒక నెల రోజులు పందెం ఉందనగా మీరు బుల్లిని సేల్ చేశారు. అది మాకు తెలుసు ఆ విషయం. పుష్పగిత్త అంటే సార్, అది ఎద్దు చాలా హై స్పీడ్ గిత్త సార్. దాన్ని వాస్తవంగా చెప్పాలంటే దాన్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. ముసలి గారు ఉండటం వల్ల అది హై టెంపర్ ఎద్దు. ఏ కాడికి వెళ్ళిపోదాము, కళ్యాణికి దూరుదాం, వెళ్ళిపోదాం, మనిషి ఇప్పుడు డ్రైవర్ హార్ట్ బీట్ కి దానికి సెట్ అయింది సార్. సెట్ అయినప్పుడు మేము ఆ ఎద్దుని మేము తోలగలిగాం. వాస్తవానికి మేము దగ్గరగా మా రెండచింతలు గాని అలాంటి దగ్గర 5-6 కోట్లలో కట్టుకుపోగేసుకొని కూడా మేము దుర్గి గానీ 3 పందాలు తోలా సార్. 3 పందాల్లో పందానికి ఒక ఎద్దుకాడికి దాన్ని పక్కన మార్చాల్సి వచ్చింది సార్. కానీ నేను చూసిన వీడియోల ప్రకారం పుష్పగిత్తకి కట్టుకు పోగేసినా గానీ ఆ ఎద్దు అవతల ఎద్దు సపోర్ట్ చేయలేదు. అందువల్ల మీరు ఏమైనా ఫీల్ అయినట్టు కనిపించిందా? లేదు సార్, కాకపోతే మేము సెట్టింగ్ కరెక్ట్ గా లేదని మీ అభిప్రాయం? మేము అట్లా అనుకోలేదు సార్. నేనైతే వృత్తిరీత్యా చాలా చిన్న వ్యక్తిని సార్. అందువల్ల నా ప్రొఫెషన్ ఏంటంటే ఒక జతను తీసుకొచ్చుకోవటం, వాటిని ట్రైనింగ్ ఇచ్చుకోవటం, ఏదైనా 1-2 పందాలు చూసుకోవటం, అమ్ముకోవటం నా ప్రొఫెషన్ సార్. నాకు మా డ్రైవర్ గారు కూడా ఎప్పుడైనా సరే ఇదిగో ఆ ఎద్దునే మనం పెట్టుకొని తోళ్దాం, ఎద్దుని పెట్టుకొని తోళ్దాం అని ఎప్పుడు చెప్పారు కదా సార్. ఎందుకంటే అబ్బాయి నువ్వు కొద్దిోడి కాబట్టి మాకు మంచి రేట్ వచ్చింది అనుకో అమ్ముకుంటా ఉండే, మళ్ళీ ఇంకో జతం తీసుకొచ్చుకుంటా ఉండు, కొంచెం ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తా ఉండని చెప్పి చెప్తారు సార్. నాకైతే ఆయన ప్రొఫెషన్. మీ దగ్గర నుంచి మంచి గిత్తలు పెద్ద పెద్ద కంపెనీలకు పోతే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఈయన రైతు, చిన్న రైతు. ఈయన పెద్ద అంటే సీనియర్ ఎద్దులకి అంత లాంగ్ వెళ్లేదాకా పోషించే శక్తి ఇంత కాదు. సో ఏంటంటే ఈయన దగ్గర నుంచి మంచి ఎద్దుల్ని తయారు చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈయన దగ్గర నుంచి అయితే మంచి కంపెనీలకి పోవాలన్న ఆశయంతో మంచి ఎద్దులు మంచి ట్రైనింగ్ తో టీమ్ కూడా మంచి సపోర్ట్ ఉంటదండి. ఈయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బేట వేయడానికి కానీ, టైర్ బేట వేయడానికి కానీ కుర్రోళ్ళు అయితే మంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు కుర్రోళ్ళు వచ్చి సపోర్ట్ చేయటం, బాబాయ్ గారికి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఓకే అండి. ఇంకా ఇది పుష్పగిత్త, అగ్నిజ్వాల అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేం కొన్నారండి? అసలు ఏంది గిత్తలేంది? సత్యాధర్మ జత ఇచ్చాము సార్. మేము రాయలసీమ ఇచ్చాము సార్. అవునండి. ముసలి గారి సారథ్యంలో అవి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి. వాటికి మేము చాలా సంతోషపడ్డాం సార్. ఈ గిత్తతో పాటు మేము పుష్ప జతం తెచ్చుకుంటే ఒక ఎద్దు మాకు పైకి వచ్చింది, ఒక ఎద్దు కొంచెం ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయిన తర్వాత మేము పుష్ప పక్కకి ఇదిగో ఈ గిత్త పేరు సైరా సార్. ఈ గిత్తను రాయలసీమ నుంచి మేము కొనుగోలు చేసుకున్నాం సార్. ఇది ముసలి గారు అనుభవం కొద్ది ఎద్దు మంచిది, స్ట్రక్చర్ మంచిది, బోన్ స్టోన్ మంచిది, ఎద్దుది మంచి సైజు గల గిత్త అని చెప్పేసి ముసలి గారి సెలక్షన్. నేను ప్రతి ఒక్క గిత్తను కూడా ముసలి గారి సెలక్షన్ ద్వారానే కొన్నా సార్ ఇప్పటి వరకు అయితే. గతంలో అయితే నరసింహ గారు నేను కలిసి ఇద్దరం వెళ్ళి కొనేటోళ్ళం. ఇక మనకి ముసలి గారు ఎప్పుడైతే మాకు రావడం జరిగిందో, ముసలి గారు వచ్చిన కాడి నుంచి ఆయన సలహా మేరకు ఇక పలానా ఎద్దు అయితే మనకి ఎద్దు సెట్ అయ్యిద్ది, ఎద్దు తోలగలిగిద్ది, ఎద్దు బోన్ సిస్టమ్ మంచిది, ఎద్దు నర్వస్ సిస్టమ్ మంచిది, ఎద్దు మంచి స్ట్రక్చర్ ఉంది, ఎద్దు మంచి సైజు వస్తుంది, అన్ని సైజు వచ్చినాయి కూడా తోలతేనే గ్యారంటీ ఇవ్వలేదు సార్. అన్ని రంగులు ఉండే కూడా తోలతేనే గ్యారంటీ ఇవ్వలేదు. ఎద్దు మనస్తత్వం మంచిదైతే రాయిని తోలతేనే చెప్పడానికి మాకు ఈ ఎద్దు బాగా మంచి ఉదాహరణ సార్. ఈ గిత్త ఇప్పుడు జతపాలలో ఉంది సార్. దీని పేరు ఇంకా పేరైతే నామకరణం చేయలేదు సార్. అందరికి పరిచయం ఉంటదండి. ఇది యాక్చువల్ గా సింహాసం తీయడం జరిగిందండి. గన్నవరం రాజా గారి షెడ్ లో నుంచి ఇది రావడం జరిగింది. మంచి పశు పోషకులు, మంచి ఎద్దుల యొక్క గురించి తెలిసినటువంటి వారు గన్నవరం రాజా గారు అండి. వారి దగ్గర నుంచి, వారి షెడ్ లో నుంచి అయితే రావడం జరిగింది. ఇది సింహం గిత్త అండి. సింహం నుంచి అయితే గిత్త రావడం జరిగింది. దీనికైతే ప్రజెంట్ టైం అయితే ఎస్ఎస్ఆర్ వారు అయితే నామకరణం చేయలేదండి. బహుశా త్వరలో అయితే నామకరణం చేస్తారు. అప్పుడు కూడా మనం వీడియో చేసి మన ఛానల్లో పెడదాము. ఓకే అండి. ఇప్పుడు ఈ గిత్త ఏంటండి? ఇప్పుడు రీసెంట్ గా ఒక 20 days అవుతుంది సార్. 6 పళ్ళలోకి వచ్చింది సార్. ఇది 4 పళ్ళల్లో లింగాలపాడు అట్లా 3 మంచి ఇప్పుడు క్వారీ పందెంలో ప్లేస్ వచ్చింది. లింగాలపాడులో 4వ ప్లేస్ తోలింది సార్. మన రీసెంట్ గా రాయలసీమలో 2 పందాలు తోలాం 6 పళ్ళల్లో. 4 పళ్ళల్లో ఉంచే మఠంపల్లి, గొర్లకల్లు, ఇంకా రాయలసీమలో ఇంకా బోయలపల్లి అట్లా 5-6 పందాలు 4 పళ్ళలో ఉంచే తోలేను సార్. మంచి సిస్టమ్ కలదు సార్. ఎద్దు డ్రైవర్ కి బాగా మంచి నమ్మకంగా ఉండే ఎద్దు. కళ్యాణ్కి మిస్ అయ్యదు. ఎనీ టైం ఎప్పుడైనా సరే కళ్యాణ్కి దూరిద్ది. తప్పు చేసే మనస్తత్వం కలిగిన ఎద్దు అయితే కాదు. ఎద్దు ఎనీ టైం డ్రైవర్ ను అనుకొని తోలుతుంది. పక్కెద్దు మీద పోగు పెట్టేసి పక్కెద్దును నెట్టేసుకుని వెళ్దాం అనే మనస్తత్వం కలిగిన ఎద్దు కాదు. పక్కెద్దును బట్టి నడిచేది సార్. మా